హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు మళ్ళీ నేను కొత్త జ్యువెలరీ బ్యాగ్తో మీ ముందుకు వచ్చేసా థ్రిఫ్ట్ స్టోర్ నుంచి. దీంట్లో గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏదైనా మంచి ప్రెషియస్ మెటల్స్ అయినా వింటేజ్ స్టఫ్ అయినా రావాలని కోరుకుంటున్నా. ఇది నేను 24.99కి తీసుకున్నానండి వాల్యూ విలేజ్లా. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకు లేట్ చేయడం, మరి డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది $9.99కి ఫస్ట్ పెట్టిండు. ఇవి జుమ్కీల టైప్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నీలం కలర్ రాయి కూడా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది నాకు నచ్చింది యాక్చువల్గా. సో మనం తెలుసు కదా, మనం 3 పైల్స్ పెట్టుకుంటాము. కీప్ పైల్, నా పైల్ అండ్ డొనేషన్ పైల్. కీప్ పైల్ నేను ఎందుకు పెట్టుకుంటున్నానంటే, నేను ETSYలో పెట్టి ఈబేలో పెట్టి అమ్మేస్తా. సో నేను నెంబరింగ్ కూడా ఇస్తున్నాను చూడండి, నాకు నచ్చింది కాబట్టి నేను నా పైల్లో పెట్టుకుంటా. సో ఎప్పుడైనా శారీ మీదకి వేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది. సో చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ గోల్డ్ కఫ్ అండి. ఈ గోల్డ్ కఫ్ చూడండి ఎంత బాగుందో. దీంట్లో ఆ గోల్డ్ కలరే హైలైట్ అండి. అండ్ హ్యామరింగ్ చేసినది అనుకుంటా. అండ్ క్లియోపాత్రా వేసుకుంటుంది చూడండి, అలా ఉంది. బట్ నేను ఇంత పెద్దవి నేను వేసుకోను. బట్ ఇదైతే చాలా బాగుంది. ఇనుము స్మెల్ కూడా రావట్లేదు. చీప్ క్వాలిటీ ప్రోడక్ట్ అయితే కాదు. సో ETS వెబ్సైట్లో పెట్టుకుందాం మనం దీన్ని. అండ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే, మీకు ఎలా అనిపిస్తుందో వీడియోస్ నాకు ప్లీజ్ రివ్యూ ఇవ్వండి. సో నేను దాన్ని బట్టి ఏమైనా ఇంప్రూవైజేషన్ ఏమైనా చేస్తా. ఓకే, సో ఇది చూడండి. నెక్స్ట్ వచ్చింది, ఇది కూడా లైక్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ కఫ్. నేను పక్కన రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేసా. ఇది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం గర్బా ఆడడానికి వెళ్తాం కదా నవరాత్రికి, అక్కడ వేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా నేను గర్బా ఆడడానికి వెళ్ళిన. ఇక్కడ చాలా నా కొలీగ్స్ అందరూ గుజరాతీసే. సో నాకు గర్బా ఆడడం కూడా చాలా నచ్చిందనమాట. సో ఇది నేను అంత పెద్దది జస్ట్ ఒక అకేషన్ కోసం నేను ఉంచుకోను. దీన్ని ETSYలో పెట్టి నేను షాప్ క్రియేట్ చేసినప్పుడు ఈబేలో కానీ ETSYలో కానీ పెట్టి అమ్మేస్తాము. సో మీరేమంటారు దీని గురించి? మీకు నచ్చిందా ఇది? మీకు నచ్చితే ఇది 1 to 10 మీద మీరు ఎంత రేట్ చేస్తారో ప్లీజ్ రేట్ చేయండి. ఓకే, అండ్ మనం నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఐటెం వచ్చేసి లైక్ ఇది బ్యాంగిల్. డెఫినెట్గా ఇది ఇండియా నుంచి తెచ్చిన బ్యాంగిల్, ఎవరిదో కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అట్లీస్ట్ $2-3 అయితే డెఫినెట్గా ఉంటుంది. $4 అయినా ఉండొచ్చు నాకు తెలిసి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మెరూన్ కలర్ శారీ మీద వేసుకుంటే, ఆ రెడ్ కలర్ శారీ మీద నైట్ టైం పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు చాలా బాగా చేశారండి మిర్రర్ వర్క్. ఇది రాజస్థాన్ నుంచి చేసిన మిరావ్ అట్లాంటి వెబ్సైట్లో ఉంటాయి కావచ్చు. సో అది మనం మళ్ళీ ETS వెబ్సైట్లో పెట్టుకుందాం. ఇంకొక ఐటెం వచ్చింది చూడండి. ఇదేమో ఇది చైనీస్ వాళ్ళది. ఫెగుషాయి, లైక్ గుడ్ లక్కి కానీ గుడ్ ఓమెన్కి కానీ పెట్టుకుంటారు కదా, అట్లాంటిది. అది ఏం మెటల్లో అండి, స్మెల్ అయితే ఏం రావట్లేదు, కానీ అది గుడ్ లక్ ఓమెన్ కోసము. సో ఇది మనం మళ్ళీ ETS పైల్ పెట్టుకొని అమ్మేద్దాం దీన్ని. సో ఎందుకంటే నేనైతే యూస్ చేయనండి అంత పెద్దది, కానీ దానికి మంచి కాస్టే ఉన్నది. సో అదనమాట. ఇది చూడండి, సిల్వర్ కలర్ కఫ్ అండి. ఇది కూడా లాస్ట్ టైం దానిలాగే ఉంది, కొంచెం చాలా చిన్న సైజు నాకంటే కూడా. నేను రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను చూడండి, వింటేజ్ది. సో ఇది చాలా పెద్దది, నేను చెప్పాను కదా నేను పెట్టుకోనని. సో మనం ఇది మళ్ళీ నేను ఇవన్నీ గ్యాదర్ చేసి ETSYలో ఒక షాప్ క్రియేట్ చేసి అమ్మేస్తా అండి. అండ్ ఇంకొక వాచ్ వచ్చిందండి మనకి. ఈ వాచ్ ఎంత బాగుందో చూడండి, క్వాలిటీ కూడా బాగుంది. ఇది వింటేజ్ వాచ్ నాకు తెలిసి మిడ్ సెంచురీ ఏమంటారో దాన్ని. చూడండి ఎంత బాగుందో. బర్క్స్ అంట, బర్క్స్ ఐ డోంట్ నో, కానీ కండిషన్ కూడా బాగుందండి. సో ఐ గెస్ బ్యాటరీ చేంజ్ చేస్తే సరిపోతుంది.
నేను దీని ప్రైస్ చెక్ చేసా. మోస్ట్ ప్రాబ్లీ సెకండ్ హ్యాండ్ $75 to $100 పోతుందండి మంచి కండిషన్లో ఉంటే. ఇది మంచి కండిషన్లో ఉంది. సో చూద్దాం, మనము కిప్పాయిలో పెట్టుకుందాం. ఇంకొక వాచ్ వచ్చిందండి. ఇది చూడండి, జెంట్స్ వాచ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటి తెలుసా, ఈ వాచ్ నడుస్తుంది కూడా. ఈ వాచ్ ఎక్జోన్ అంట. వాచ్ నాట్ ఎక్స్పెన్సివ్ వాచ్ ఎలాంటిది కాదు. ఒక $20-30 అమ్మొచ్చు కావచ్చు సెకండ్ హ్యాండ్లా, అంతకన్నా ఏం లేదు. సో ఇది నేను స్టిల్ మార్కెట్ ప్లేస్లోనో ఎక్కడనో కడబెట్టి అమ్మేస్తా అండి. నేను అంతగానం నచ్చలేదు నాకు. బట్ చూడడానికి అయితే బాగుంది. పెట్టుకొని కూడా చూపించాను కదా మీకు. నడుస్తుంది వాచ్, ఇంకా పనిచేస్తుంది. దట్స్ గుడ్ థింగ్ అదనమాట. సో ఇంకా మళ్ళీ రివ్యూ చేసుకుందాము చాలా. సో ఇది చూడండి, ఆర్టిషియన్స్ చేసిన ఒక నెక్లెస్ పూసలతో ఉంది. ఆ పూసలు కూడా మంచిగా దాని మీద ఎచ్చింగ్ ఉందండి పూసలది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా అంటే బోహో స్టైల్ అంటారు కదా, అది బోహో స్టైల్. బట్ నేనేం బోహో స్టైల్ చెయ్యను ఎప్పుడు. బట్ ఎప్పుడైనా చేస్తే లైక్ కలంకారీ శారీస్ మీదకి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో బట్ ఇది కూడా ETSYలో పెట్టి ఒక $10-15కి అమ్మేద్దాం మనం. సో బట్ కలంకారీ శారీ మీద చాలా బాగుంటుందండి, లైక్ కలంకారీ కాటన్ శారీ మీద. ఇది చూడండి, చాలా పిచ్చిగా ఉంది, పూసలతో చేసిర్రు ఎవరో. బట్ ఇది ఏం యూజ్ లేదు, డొనేషన్ పైల్లో వేసేస్తా. బట్ దానికి మ్యాగ్నెట్ ఉంది, మనం ఆ మ్యాగ్నెట్ యూజ్ చేసుకుందాం ఇప్పుడు, జస్ట్ చెక్ చేయడానికి ఇది ఇనుమా లేదా అని. సో బట్ అది డొనేషన్ పైల్లో వేసేస్తానండి నేను. ఇది చూడండి, మనకు ఒక కడం వచ్చింది. ఇది 3 లోహాలతో చేసిన కడమేమో అంటారు కదా, నాకన్నా చాలా పెద్ద సైజు. కలర్ కూడా మొత్తం పోయింది, బాగా యూజ్ చేసిర్రు అనుకుంటా. సో పెద్ద యూజ్ లేదు, నేను ఇది డొనేషన్ పైల్లో వేసేస్తా. సో అదనమాట. ఇది పంచలోహాలు కాకుండా 3 లోహాలు అలా ఉంటుంది కదా, నాకు అలా అనిపించింది అది. సో ఇది చూడండి, ఇయర్ రింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ వాడు $14.99కి పెట్టిండు. బట్ $14.99కి పెట్టిన తర్వాత ఎవరు తీసుకోలేదు, మరి ఎక్స్పెన్సివ్ పెట్టిండని అనుకుంటా. సో మళ్ళీ దీన్ని పైల్లో వేసి అమ్మేసిండు. చూడండి ఎంత బాగుందో. అది సిల్వర్ ఏమో అనిపిస్తుందండి నాకు, డిస్కలరేషన్ కూడా లేదు, బ్యూటిఫుల్ ఉంది చెప్పాలంటే. రాళ్ళు ఏమంటారో తెలియదు. దాని మీద KEYES అని రాసిందండి, కేస్. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు చాలా నచ్చింది. సో ఇది ప్రస్తుతం నేను పెట్టుకునే పైల్లో పెట్టుకుంటా. బట్ నాకు తెలిసి లేటర్ ఆన్ నేను ETSYలో పెట్టి అమ్మేస్తా. నేను నెంబరింగ్ ఇస్తున్నా చూసారా అండి మీరు? ఆ నెంబరింగ్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో ఆ నెంబర్ మీరు కింద కామెంట్ చేయండి. సో ఐ విల్ బి వెరీ లైక్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతా, మీకు ఏది నచ్చిందో, నాతో మ్యాచ్ అయిందా లేదా. ఇది చూడండి, ఇంకొక పూసలది వచ్చింది, చాలా బాగుంది. నాకు ఇది ఎలా ఉందంటే, మనం కాటన్ శారీస్ మీదకి, లైట్ కలర్ కాటన్ శారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇండియన్ వేర్ పైన. అండ్ ఆర్ఎల్స్ ప్లెయిన్ కుర్తాస్ మీద వేసుకున్నా కానీ, వైట్ కలర్ కుర్తా మీద పేర్ చేసినా కానీ బాగుంటుంది. ఫస్ట్ ఇది $9.99కి పెట్టిండు. ఐ గెస్ దీనికి కొంచెం హిస్టరీ ఉంటుందండి నాకు తెలిసి. ఇది కొంచెం మంచి రేట్కే పోతుంది సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా, ఎందుకంటే పూసలు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. మరి దీన్ని ఏమంటారో మటుకు తెలీదు నాకు. బట్ దీని మీద రీసెర్చ్ చేయాలి, ఇంకా చేయడానికి ట్రై చేస్తున్నా. బట్ చూద్దాము. నెక్స్ట్ అది ముత్యాల దండ వచ్చింది, చూసిండ్రా? ముత్యాల దండ బాగుందండి, క్లాస్ప్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చిండు. బట్ ఇది నిజమైన ముత్యాలా లేకపోతే ఫేక్ ముత్యాలా చెప్పాలంటే టూత్ టెస్ట్ చేయాలి. టూత్ టెస్ట్ చేసినా నాకు ఫేకే అనిపిస్తుంది అండి. తెలుసు కదా ఫేక్కి లైక్ నిజమైన వాటికి డిఫరెన్స్ ఏంటిదో. ఫేక్వి మీరు పంటి టెస్ట్ చేస్తే లైక్ సాఫ్ట్గా ఉంటుంది సర్ఫేస్, అదే మీరు అసలైన ముత్యాలతో చేస్తే కొంచెం గరుకు ఉంటుంది. సో ఇది ETSY పైల్లో పెడతా ప్రస్తుతము. బట్ లేటర్ ఆన్ నేను దాన్ని ఐ గెస్ డొనేషన్ పైల్లోనే వేసేస్తా. ఫస్ట్ $7.99కి పెట్టిండు. నేను పూసలు కూడా కొంచెం డిస్కలరేషన్ కూడా కనిపిస్తున్నాయి నాకు, ఈవెన్గా లేదు ఆ లస్టర్ అన్నది. సో అదొక రీజన్ యాజ్ వెల్, మనము అది అంత బాగాలేదు అని చెప్పడానికి. ఇది చూడండి,
ఇది కూడా సమ్ లైక్ 1970 1980స్ల నెక్లెస్ ఇది. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. నేనైతే అస్సలు వేసుకోను. కానీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో $30-40 ఈజీ ఉంటుందండి. ఇది మంచి లైక్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే వాల్యూ విలేజ్లో కూడా వాడు 999కి ఫస్ట్ పెట్టిండు. కానీ ఎవ్వరు తీసుకోకపోయేసరికి మళ్ళీ దాన్ని వేసేసిండు అనమాట పైల్లో. సో మనము ఈటీఎస్వై పైల్లోనే పెట్టుకుందాం. ఇది చూడండి, క్లాస్ప్ అయితే చాలా బాగుంది. లైక్ ఫ్లవర్తో ఇచ్చిండు క్లాస్ప్, చాలా అందంగా ఉంది. ఏమంటారు, పూసలు కూడా మంచిగా ఉన్నాయి చెప్పాలంటే. మధ్యన నాట్స్ కూడా వేసిండు ఫ్రిక్షన్ రాకుండా. బట్ వీటిని మనం చెక్ చేద్దాము. ఇది మరి టూత్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఇది గోల్డా, సారీ ఇది అసలైన ముత్యాలా లేదా అని. కాదండి, ఇవి కూడా ఫేకే. అండ్ డిస్కలరేషన్ కూడా ఉన్నది. బట్ ఫేక్, బట్ పాతది. నేను ఇది యాక్చువల్గా కిప్పాయిలో పెడుతున్నా కానీ ఐ డోంట్ నో వాట్ టు డూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో చూద్దాం. నేను అది డొనేషన్ పైల్లోనే వేసేస్తా అండి. చాలా పూసల దండలు అయినాయి. ఇంకొకటి వచ్చింది చూడండి, బ్యూటిఫుల్ నెక్లెస్. ఇది సిల్వర్ టోన్లో ఉందండి. చూస్తే చాలా బాగుంది. మనము దీన్ని ఒక మ్యాగ్నెట్ టెస్ట్ చేద్దాము. అంటుకుంటుందండి లిటిల్ బిట్, బట్ స్టీల్ అయి ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. దాని మీద ఏమో నేమ్ కూడా రాసిందండి, లిజ్ కాల్బాన్ అంట. మీరు కూడా చెక్ చేయండి ఈటీఎస్వైలో ఇది ఎంతకి ఉంటుందో నెక్లెస్. నాకు తెలిసి $20కి అమ్మొచ్చు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో. సో నాకు అంత 100% షూర్ లేకపోయినా $20 వస్తాయేమో అని అనిపిస్తుంది నాకు. సో చూడడానికి అయితే బాగుంది, డిస్కలరేషన్ అలా ఏం లేదు. ఇది చూడండి, నా ఫేవరెట్ నెక్లెస్, ఎంత బాగుంది. ఎనామిల్తో వచ్చింది అండ్ పూసలు వచ్చినాయి 2 లీవ్స్ మధ్యన. చాలా బాగుంది. గోల్డ్ అయితే డెఫినెట్గా కాదు. చూసిండ్రా, వాడు $12.99కి పెట్టిండు ఫస్ట్. సో బ్యూటిఫుల్గా ఉంది చెప్పాలంటే. ఇది కూడా చాలా ఓల్డ్ నెక్లెస్ అండి, కాస్ట్యూమ్ జ్యువెలరీ అనుకుంటున్నా. బట్ స్టిల్ ఇట్స్ ఓల్డ్ నెక్లెస్. చాలా బాగుంది కండిషన్ కూడా. సో మనము ఈటీఎస్వైలో షాప్ క్రియేట్ చేసినప్పుడు పెట్టి అమ్మేద్దాం. ఫస్ట్ మనం కలెక్ట్ చేద్దాం స్టఫ్. ఇది చూడండి, దీన్ని ఏమంటారు, బోహో నెక్లెస్. అదేదో షీల్డ్ లెక్క ఉన్నది. అది ఏంటిదో అండి, కాస్ట్ బ్యాస్ అనేదో కనిపిస్తుంది. కంపెనీ పేరు కాస్ట్ బ్యాస్. సో అది చూసిండ్రా, నేను రిఫరెన్స్ యాడ్ చేసా. $14 అలా పలుకుతుంది. నాకు తెలిసి $10కి పెట్టి అమ్మేసినా చాలు, అంతకన్నా ఎక్కువ రావు. ఇదైతే మరీ పిచ్చి నెక్లెస్ అండి, చిల్లుం వాసన వస్తుంది అండ్ ఇరిగిపోయింది కూడా. సో నాకు ఏం మంచిగా అనిపిస్తలేదు. అండ్ కలర్ కూడా పోయింది, ఇరిగిపోయింది కూడా. అండ్ దాన్ని అసలు ఎవరు కొనుక్కొని వేసుకుంటారని కూడా నేను అనుకోవట్లేను. సో దీన్ని నేను మళ్ళీ చూసిండ్రా, చైన్స్ ఎట్లా పట్టేస్తున్నా మ్యాగ్నెట్కి. ఇవి మళ్ళీ నేను డొనేషన్ పైల్లో వేసేస్తా అండి. ఆ స్మెల్ కూడా చాలా బ్యాడ్గా ఉంది చెప్పాలంటే. సో మనం డొనేషన్ పైల్లో వేసేద్దాము. మన మమ్మీని ఎవరు తీసుకోరు. ఇది చూడండి, ఇదైతే అసలు బ్యూటిఫుల్ స్నేక్ నెక్లెస్ ఏమో అంటారంట దీన్ని. ఎట్లా అంటే ఇది డ్యువల్ టోన్ ఉన్నది. డ్యువల్ టోన్ అంటే కొంచెము షిమ్మరీ స్నేక్ చైన్ అంటారంట. ఇది గోల్డ్ కలరు కనిపిస్తుంది అండ్ సిల్వర్ కలరు. అది వెండి చైన్ అనుకుంటా అండి నాకు తెలిసి. నైట్ పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. శారీ మీద నైట్ పార్టీస్కి వేసుకుంటే చైన్ అయితే సూపర్గా ఉంటుంది. నాకు చాలా నచ్చింది. నేనే ఉంచుకుంటా. మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో లస్టర్ నాకు తెలియదు, కానీ అది 2 టోన్ ఉందండి, సిల్వర్ అండ్ గోల్డ్. చాలా బాగుంది. సో నేను ఉంచుకుంటా అండి అది. సో అది మంచి ప్రైజే ఉంటుంది నాకు తెలిసి. సో అది అలాగా మనం పెట్టేసుకుందాం. ఇది చూడండి, ఇవి కూడా వింటేజ్ జ్యువెలరీ అండి, కోరో అన్న బ్రాండ్వి. నేను మీకు రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను ఎంత పోతుంది అని. సిమిలర్ కైండ్ నాకు ఎగ్జాక్ట్ అయితే దొరకలేదండి ఇయర్ రింగ్స్. కోరో అని రాసింది చూసారా. సో ఎగ్జాక్ట్ ఇయర్ రింగ్స్ అయితే దొరకలేదు గూగుల్ లెన్స్లో. బట్ ఒక రాయి కూడా పోయింది చూసిండ్రా. బట్ స్టిల్ ఇట్స్ వెరీ నైస్. తో మంచిగా కనిపిస్తుంది, బ్లూ కలర్ రాళ్ళతోని పువ్వులాగా. సో చూద్దాము ఏమన్నా పోతుందా లేదా అని. దీన్ని మనం పెట్టేసి అమ్మేద్దాము ఈటీఎస్వైలో.
ఇది మటుకు చాలా బాగుందండి. ఇది మంచి ప్రైస్ కూడా వస్తుంది దీనికి. ఇది డిస్నీకి సంబంధించి లులబీ ఆర్ ఏదో అంటారండి దీన్ని. నేను యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ పిక్. ఇది మటుకు డెఫినెట్గా ఒక $50 అయితే వస్తుందండి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో. సో నేను చూసాను, నేను రిఫరెన్స్ పిక్ మీకు యాడ్ చేశాను ఈబేదో ETSYదో. సో చాలా బాగుంది. సో మనం నేనైతే వాడాను అలాంటివి. అండ్ వింటేజ్ కలెక్షన్ కూడా నేను చెయ్యను, బట్ అమ్మడానికే చేస్తున్నా. లాస్ట్ వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు ఎందుకో ఇవి గోల్డ్ అనిపిస్తున్నాయండి. మీకు ఏమనిపిస్తుంది? డిస్కలరేషన్ లేదు, బ్యూటిఫుల్ ఎనామిల్ మధ్యన చూడండి. గోల్డ్ కూడా ఎంత బాగుంది కలర్. అది గోల్డ్ అంటారా అండి? నిజంగా గోల్డ్ అయితే నేను చాలా లక్కీ అండి. బట్ అది ఎట్లా తెలుసుకోవాలో నేను ఎక్కడైనా చూపిస్తేనే తెలుస్తుంది. నేను ఒక రాయి ఆర్డర్ చేసిన అండి, గోల్డ్ స్మిత్స్ యూజ్ చేసేది, బట్ 100% తెలియట్లేదండి దాన్ని. మీది ఏదన్నా యాసిడ్ కాకుండా ఇంకేమైనా టెస్ట్ ఉంటే మీరు చెప్పండి. బట్ ఇట్స్ గోల్డ్ అయితే అనుకుని ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇక్కడ చూడండి మన ETSY అమ్మే పైలు, నా పర్సనల్ పైలు అండ్ డొనేషన్ పైలు. మీకు ఎలా అనిపించిందో వీడియో ప్లీజ్ మెన్షన్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీకు నేను వీడియో పెడితే మీకు వచ్చేస్తుంది, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.